బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. కోవాక్సిన్ టీకా విషయంలో మరో ముందడుగు వేసింది. ఇక పిల్లలపై ప్రయోగాలకు లైన్ క్లియర్ అయింది. కోవాక్సిన్ తో 2 నుంచి 18 ఏళ్ల లోపు వారిపై 2-3 దశల ప్రయోగాల పరీక్షలు నిర్వహించేందుకు డీసీజీఐ అనుమతిచ్చింది. ఇక ఈ ఏజ్ గ్రూపుల్లో 525 మంది వాలంటీర్లపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది భారత బయోటెక్ సంస్థ. అంతకుముందు పిల్లలపై ట్రయల్స్ కు అనుమతులు ఇవ్వొచ్చంటూ కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థకు చెందిన నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది. ఈ విషయమై భారత బయోటెక్ సమర్పించిన దరఖాస్తుపై డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆమోద ముద్ర వేసింది. ఎయిమ్స్ పాట్నా, ఎయిమ్స్ ఢిల్లీ, నాగ్పూర్లోని మెడిట్రినా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సహా దేశంలోని వివిధ కేంద్రాల్లో 525 మందిపై టీకాను పరీక్షించేందుకు భారత బయోటెక్ సన్నద్ధమవుతోంది. ఈ ప్రయోగాలు విజయవంతంగా పూర్తి చేసి పిల్లలకు వ్యాక్సిన్లను వేసే ప్రక్రియకు తోడ్పడగలగడమనే ధీమాను వ్యక్తం చేస్తోంది భారత బయోటెక్. పిల్లల కోసం ఈ టీకా అందుబాటులోకి వస్తే వ్యాక్సినేషన్ ప్రక్రియలో గణనీయమైన పురోగతి సాధించినట్లేనని అంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి గోపి అందిస్తారు ఫోన్ లైన్ లో. గోపి, భారత్ లో కూడా చిన్నారులకు పిల్లలకు వ్యాక్సిన్ ని అందుబాటులోకి తెచ్చేందుకు ఒక ముందడుగు పడిందని చెప్పాలి. భారత్ బయోటెక్ ఔషధ సంస్థ దీనికి సంబంధించి కేంద్రానికి అనుమతి ఇవ్వాలని చెప్పి ముఖ్యంగా 2వ విడత 3వ విడత క్లినికల్ ట్రయల్స్ కి అనుమతి ఇవ్వాలని చెప్పి దరఖాస్తు చేసుకుంది. దీనికి ఈ రోజు డీసీజీఐ డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతి ఇవ్వడం జరిగింది. నిన్న నిపుణుల కమిటీ ఆమోదం తర్వాత వాటి సిఫార్సులను పరిగణలోకి తీసుకుని డీసీజీఐ సైతం అనుమతి ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం భారత్ లో 18 ఏళ్ల పైబడిన వారికి మాత్రమే వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. 2 నుంచి 18 ఏళ్ల వయసు వారికి టీకాలు అందజేయాలంటే ముందస్తుగా క్లినికల్ ట్రయల్స్ నిర్వహించాలి. ఎటువంటి ప్రమాదం లేదు, వారి ఆరోగ్య వ్యవస్థ మెరుగుపడుతుంది అన్న ఫలితాలు వచ్చిన తర్వాత మాత్రమే 2 ఏళ్ల నుంచి 18 ఏళ్ల వారికి వ్యాక్సిన్ అనేది అందుబాటులోకి వస్తుంది. దీనికి సంబంధించి భారత్ బయోటెక్ సంస్థ దరఖాస్తు చేసుకోవడంతో ప్రస్తుతం 2, 3వ విడతల క్లినికల్ ట్రయల్స్ కి అనుమతి ఇవ్వడం జరిగింది. అయితే 2వ విడత క్లినికల్ ట్రయల్స్ యొక్క ఫలితాలని బేరీజు వేసుకున్న తర్వాత వాటిని నిపుణుల కమిటీకి సమర్పించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ వ్యాక్సిన్ ఎంతవరకు భద్రతగా ఉంది, భద్రత డేటా అలాగే డిఎస్ఎంబి సిఫార్సులను ఈ నిపుణుల కమిటీకి సమర్పించిన తర్వాత తదుపరి 3వ విడత క్లినికల్ ట్రయల్స్ కి వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పటికే అమెరికా, రష్యా లాంటి కంట్రీస్ లో ముఖ్యంగా ఫైజర్ వ్యాక్సిన్ చిన్నారులకు సైతం అందుబాటులోకి వచ్చింది. కానీ భారత్ లో ఇప్పుడిప్పుడే ఈ సెకండ్ వేవ్ లో చిన్నారులకి పిల్లలకు కూడా ఈ వైరస్ సోకుతుంది అన్న గణాంకాలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో భారత్ లో కూడా చిన్నారులకి ఈ పిల్లలకి వ్యాక్సిన్ ని అందుబాటులో తీసుకురావాలన్న డిమాండ్ పెరుగుతోంది. అందుకు అనుగుణంగా భారత్ బయోటెక్ సంస్థ ఈ క్లినికల్ ట్రయల్స్ కి ముందుకు రావడం జరిగింది. ముఖ్యంగా ఢిల్లీ ఎయిమ్స్ అలాగే పట్నా ఎయిమ్స్ సహా నాగ్పూర్ లోని మెడిట్రినా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో మొత్తం 525 మంది పైన ఈ ప్రయోగాలు జరగబోతున్నాయి. దీనికి సంబంధించి వాలంటీర్లకు సంబంధించి అనుమతి పత్రం కూడా తీసుకోవడం జరిగింది. పూర్తిగా 28 రోజుల వ్యవధిలో ముఖ్యంగా 2 డోసులను వారికి ఇవ్వబోతున్నారు క్లినికల్ ట్రయల్స్ లో. సో ఆ క్లినికల్ ట్రయల్స్ ఫలితాల ఆధారంగా పిల్లలకు కూడా ఈ వ్యాక్సిన్ అందివచ్చా అన్న నిర్ణయాన్ని డీసీజీఐ తీసుకోబోతోంది. సో చూడాలి ఎటువంటి క్లినికల్ ట్రయల్స్ యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది. ఇప్పటివరకు కేవలం పెద్దలకు మాత్రమే అందుబాటులో ఉన్న ఈ వ్యాక్సిన్ అనేది భారత్ బయోటెక్ కోవాక్సిన్ అనేది చిన్నారులకు సైతం అందుబాటులోకి వస్తే ఇది ఒక పెద్ద వ్యాక్సినేషన్ ప్రక్రియలో పెద్ద విజయంగా చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే చిన్నారులు కూడా కోటాను కోట్ల మంది భారత్ లో ఉన్నారు కాబట్టి సో అందరికీ వ్యాక్సిన్ అనేది ఈ క్లినికల్ ట్రయల్ సఫలీకృతం అయితే అందరికీ కూడా అందుబాటులోకి వచ్చే పరిస్థితి అయితే ఉంటుంది. ఇప్పటికే ప్రపంచ దేశాల్లో ఈ చిన్నారులకు సైతం అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో భారత్ లో కూడా ఈ క్లినికల్ ట్రయల్స్ ఫలిస్తే త్వరలో పిల్లలకు కూడా భారత్ లో ఈ కోవాక్సిన్ అనేది అందుబాటులోకి రాబోతుంది. గోపి, 2, 3వ దశ క్లినికల్ ట్రయల్స్ ని ఎప్పటి వరకు కంప్లీట్ చేసే విధంగా భారత్ బయోటెక్ ముందుకెళ్తుంది? దీనికి సంబంధించి అంటే ఎంత సమయంలోపు ఈ క్లినికల్ ట్రయల్స్ పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది? దీనికి సుమారు 1 నెల రోజుల సమయం పట్టే అవకాశం ఉంటుంది. క్లినికల్ ట్రయల్స్ 2వ విడత ముగిసిన తర్వాత వ్యాక్సినేషన్ డోసెస్ ఇచ్చిన తర్వాత వాటి యొక్క ఫలితాలని మళ్ళీ నిపుణుల కమిటీకి వెల్లడించాల్సి ఉంటుంది భారత్ బయోటెక్. దాని ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ముఖ్యంగా చిన్నారులు 2 ఏళ్ల నుంచి 18 ఏళ్ల లోపు వారికి ఇప్పుడు ఎవరైతే వాలంటీర్స్ 525 మంది ఉన్నారో 2వ విడతలో వారికి ఒక డోస్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత వారి ఆరోగ్య క్రమంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకున్నాయి, ఎంతవరకు ముఖ్యంగా ఈ వ్యాక్సిన్
సమర్థవంతంగా పనిచేస్తుంది, ఆ వయసు వారికి పైన అనేది టెస్ట్ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన పూర్తి స్థాయి వివరాల్ని నిపుణుల కమిటీకి, ముఖ్యంగా CDSCOకి ఇవ్వడం జరుగుతుంది. తదుపరి సమర్థవంతంగా వ్యాక్సిన్ పనిచేస్తుంది అనుకుంటే 3వ విడత క్లినికల్ ట్రయల్స్ కి అనుమతి ఇవ్వడం జరుగుతుంది. సో దాన్ని ఇప్పటికైతే అనుమతి గోపి, ఇచ్చేసారు. మీరు లైన్ లో ఉండండి. మనకు డాక్టర్ రవి, పీడియాట్రిక్ డాక్టర్ మనకు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు నీలోఫర్ హాస్పిటల్ నుంచి. డాక్టర్ రవి గారు నమస్తే అండి. నమస్తే, చెప్పండి. రవి గారు, పిల్లలపై కోవాక్సిన్ ఎంతవరకు సమర్థవంతంగా పనిచేస్తుందంటారు, మీ అభిప్రాయం? డైరెక్ట్లీ ఎట్లా పనిచేస్తుందో అట్లానే పనిచేస్తుంది. బట్ ఓన్లీ థింగ్ ఇస్ ట్రయల్స్ ఆర్ బీన్ నాట్ కండక్టెడ్. దట్ వాస్ ద రీజన్. నౌ దే ఆర్ గోయింగ్ టు కండక్ట్ ద ట్రయల్స్. హలో రవి గారు, అంటే క్లినికల్ ట్రయల్స్ చేపట్టడానికి భారత బయోటెక్ ముందుకొచ్చింది. మీరేం చెప్తారు దీనికి సంబంధించి? it has to be conducted once any vaccine, any drug, if it is established in adults, so తర్వాత సేఫ్టీ అంతా అయిన తర్వాత దే హ్యావ్ టు కండక్ట్ ట్రయల్స్ ఇన్ చిల్డ్రన్. సో చిల్డ్రన్ అంటే అబౌట్ 2 years నుంచి చిల్డ్రన్ తీసుకుని వాళ్ళ మీద కూడా ట్రయల్స్ కండక్ట్ చేస్తారు. బికాస్ దిస్ ఈస్ అన్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్ అండ్ ఎఫికసీ ఈజ్ ప్రూవ్డ్ ఇన్ ద అడల్ట్స్ అండ్ సేఫ్టీ ఈజ్ ప్రూవ్డ్ ఇన్ ద అడల్ట్స్. సో అట్లా చేసేటప్పుడు చిన్న పిల్లలకి అప్పుడు తీసుకుంటారు. So now they will conduct the trials and it will be given to the children also. So that is a great advantage. And second point, as such the pediatric age group children are, even the COVID affected also, they are protected well. So అయినా కూడా మనము ఇవ్వవలసిన బాధ్యత ఉన్నది. ఇస్తే ఇంకా కొద్ది 1-2% ఎవరైనా ఎఫెక్ట్ కోవిడ్ ఇన్ఫెక్షన్ వల్ల ఎఫెక్ట్ అవుతుందో వాళ్ళు కూడా ప్రొటెక్ట్ చేయడానికి ఉంటుంది. లాస్ట్ పాయింట్ ఏంటంటే ఈ చిల్డ్రన్ ఆర్ ద క్యాండిడేట్స్ హూ ఆర్ ఏసిమ్టమాటిక్ క్యారియర్, అంటే వాళ్ళకి దగ్గు జ్వరము ఏమీ కనపడదు కానీ వాళ్ళకి కోవిడ్ ఉంటుంది. వాళ్ళు అందరితో తిరుగుతూ ఉంటారు, పేరెంట్స్ దగ్గర కావని, గ్రాండ్ పేరెంట్స్, గ్రాండ్ చిల్డ్రన్ అందరితో తిరుగుతూ ఉంటారు. సో వీళ్ళు ఒక చోటు నుంచి ఒక చోటికి వెక్టార్ లాగా ఉపయోగపడుతున్నారు రైట్ నౌ. సో వాళ్ళకి మనం వ్యాక్సిన్ ఇచ్చేస్తే వాళ్ళు కూడా ఎఫెక్ట్ కారు అండ్ ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి ట్రాన్స్ఫర్ కాదు. ఓకే, థాంక్యూ డాక్టర్ రవి గారు.